అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సకల లోకాల ప్రభు ఆయన అల్లాహ్ యొక్క ఆశీస్సులు దీవెనలు మనందరిపై పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా దువా చేస్తూ రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్కహూ ఖౌలీ రబ్బనా జిద్నా ఇల్మా అల్లహుమ్మ ఫక్కిహ్నా ఫిద్దీన్ రబ్బి యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మిమ్ బిల్ ఖైర్ వబిక నస్తഈను యా ఫత్తాహు యా రహ్మాను యా రహీము యా హయ్యూ యా ఖయ్యూమ్ బిరహ్మతిక అస్తగీస్ అస్లిహ్ లీ షానీ కుల్లహు వలా తకిల్నీ ఇలా నఫ్సీ తర్ఫత ఐన్ ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. నహ్మదుహు వనసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మాబాద్. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అర్థం కావాలని అర్థం చేసుకోవాలని ఖురాన్ పంపించారు. మనం ఏం చేస్తున్నాం? ఖురాన్ చదువుతున్నాం కానీ అర్థాలు తెలియవు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్స్. సూర్య ఫాతిహ మనం అర్థాలతో నేర్చుకుందాము. ఖురాన్ మొదలుపెట్టే ముందు తావూద్ తస్మియా చదువుతాము. తావూద్ ఇస్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆ శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుంచి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు అమితమైన దయగలిగిన ఆ సకల లోకాల సృష్టికర్త పేరు మీదుగా మొదలు పెడుతున్నాము అని చెప్పి ముందు తావూద్ తస్మియా చదివిన తర్వాత సూరలోని ఆయత్లు స్టార్ట్ చేస్తాం. సూర ఫాతిహా మొదటి ఆయత్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్థం ఏంటంటే సర్వలోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త మాత్రమే పూజలు అందుకోవడానికి అర్హుడు. ఎవరిని మనం పూజించాలి? ఆ సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్తని మాత్రమే మనం పూజించుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని కాదు. ఏ చెట్టునో పుట్టనో రాయినో రప్పనో దేవుళ్ళు అనుకుని పూజించకూడదు. దేవుడు అనే మాటకి అర్థం ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉండాలి. మన పూజలు అందుకోవడానికి ఆ ఒకే ఒక్క సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త మాత్రమే అర్హుడు. ఆయన్ని మాత్రమే మనం పూజించుకోవాలి. రహ్మాని రహీం అమిత దయగలిగిన వాడు, అమితంగా కరుణించేవాడు. ఆయనకు మించి ఎవరు కరుణించే వాళ్ళు లేరు. అల్హమ్దులిల్లా. మాలికి యౌమిద్దీన్ ప్రళయ దినాన్ని అంటాం మనం. లెక్కల దినం, ఖయామత్, డే ఆఫ్ జడ్జ్మెంట్, ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు. అదే ప్రళయ దినానికి రారాజు ఎవరు? ఆ రోజు మనల్ని జడ్జ్ చేసేది ఎవరు? ఆ రోజు సుప్రీం పవర్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఆల్వేస్ ఈజ్ అ క్రియేటర్కి ఇప్పుడు కూడా పవర్ ఉంది, కానీ హీఈస్ నాట్ జడ్జింగ్ అస్. మనల్ని ఇప్పుడు ఆయన జడ్జ్ చేయట్లేదు. బికాస్ ఇట్స్ నాట్ అ పీరియడ్. అంటే ఒక్కొక్క మనిషికి ఆయన టైం ఇచ్చారు. ప్రతి ఒక్క మనిషికి ఆ డే ఆఫ్ జడ్జ్మెంట్ రోజు టైం అయిపోతుంది అనమాట. సో హీఈస్ సో మెర్సిఫుల్. చెప్పుకున్నాం కదా, వాడు అమితంగా దయగలిగిన వాడు, ఆయన అమితంగా కరుణించేవాడు. సో ఆయనకి మించి ఎవరు లేరు. అందుకనే మనం ఎంతో మంది తప్పులు చేసినా ఇంకా భూమి మీద బతికే ఉన్నాము. కొంతమంది అనుకుంటూ వచ్చి ఎవరు చూడట్లేదు నన్ను. బట్ నో, your creator is always watching you. Wherever you are, whenever you are doing something, he always knows you, what you're doing. మీరు ఏం చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారు, మనసులో ఏమనుకున్నారో కూడా he knows everything. బట్ స్టిల్ హీస్ గివింగ్ అస్ టైమ్ టు బీ గ్రేట్ఫుల్ టు హిమ్. బట్ ఎవరైతే ఆయన వైపు తిరిగి మళ్ళీ తప్పులు చేయకుండా హరాం పనులకి దూరంగా ఉండి హలాల్ చేస్తారో హీ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్. అమితంగా దయగలిగిన వాడు, అమితంగా కరుణించేవాడు ఆ సర్వలోకాల సృష్టికర్త అల్లాహ్ మాత్రమే. ఆ ప్రళయ దినానికి రారాజు ఎవరండి అంటే సర్వలోకాల సృష్టికర్త, మన సృష్టికర్త. ఆ రోజు జడ్జ్. ఆయనకి మించి ఎవరు లేరు. అందుకే మన అల్లాహ్ అక్బర్ అని కూడా అంటాం కదా. అక్బర్ అంటే హీఈస్ ద గ్రేటెస్ట్, హైయెస్ట్. ఆయనకి మించి ఎవరు లేదు. ఆయన చేతిలో చేయలేనిది ఏది లేదు. హీ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. అండ్ చాలామంది ఏదేదో డిస్కషన్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో. తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడినా వీ హ్యావ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ వుడ్ బి నో పెయింటింగ్ వితౌట్ ఏ పెయింట్ అంటుంటారు కదా. పెయింటింగ్ చూసినప్పుడు ఆ పెయింటర్ ఒక ఆయన వేస్తేనే పెయింటింగ్ ఉంది. అలాగే మనుషులందరం ఒక సృష్టికర్త సృష్టిస్తూనే ఉన్నాం. అది ఒకే ఒక సృష్టికర్త కాబట్టి మనుషులందరికీ కళ్ళు, కాళ్ళు, చేతులు, అందరికీ హార్ట్ ఉండాలని, అందరికీ బాడీ పార్ట్స్ ఉండాలని క్రియేటర్ క్రియేట్ చేసిన క్రియేచర్స్ మనం అందరం. మనలో మనం కొట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ గుడ్. నీకున్న నాలెడ్జ్తో నలుగురికి నువ్వు మంచి చేయగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ ఉండాలి మనలో. ఏ జీవన విధానాన్ని వాళ్ళు ఎంచుకున్నా సరే మనం అందరం మనుషుల్లా బిహేవ్ చేయాలి. ఫస్ట్ థింగ్. ఏ రిలీజియన్ అయినా, ఏ జీవన విధానం అయినా అదే నేర్పిస్తుంది. అలా కాకుండా మీరు ఇంకా వేరేగా బిహేవ్ చేస్తున్నారంటే యూ షుడ్ థింక్ వాట్ యూ డూయింగ్ ఈజ్ రైట్ ఆర్ నాట్. ఫస్ట్ నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవాలి, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ ఒకే ఒక్క సృష్టికర్త ముందు రేపొద్దు నిలబడాలి. ఆ రోజు నీకు కోట్లున్నా నీతో రావు, నీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా అది నీతో రాదు. డే ఆఫ్ జడ్జ్మెంట్ రోజు అలా సృష్టికర్త చూసేది మచ్చలేని మనిషి ఎవరు, మంచి పనులు ఎవరు చేసి వచ్చారు, ఎవరు ఆ సృష్టికర్త చెప్పిన విధి విధానాలను ఫాలో అయ్యి వచ్చారు, ఇవే ఆయన చూసేది. సో మాలికి యౌమిద్దీన్, ఆ జడ్జి ఎవరు అంటే అల్లా సుబ్హానహు వ తఆలా, ద సృష్టికర్త, వన్ అండ్ ఓన్లీ. హీ ఈస్ ద సుప్రీం పవర్ అండ్ హీ వాజ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లానర్స్.
సో ఆయన ప్లాన్ చేసిందే జరుగుతుంది జీవితంలో, మీ జీవితంలోనే, ఎవరి జీవితంలోనే. సృష్టి మొత్తంలో ఆయన నడిపిస్తేనే నడుస్తుంది. ఇయ్యాక నబుదు ఇయ్యాక నస్తయీన్, నిన్నే ఆరాధిస్తున్నాము మేము, సహాయం కోసం మిమ్మల్ని ఆరాధిస్తున్నాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మనం దువా చేస్తున్నాం అనమాట. ఏదైనా సిరాతల్ ముస్తఖీం, సరైన మార్గంలో సరైన దారిలో మమ్మల్ని నడిపించండి అని చెప్పి అడుగుతున్నాం. సిరాతల్ లదీన అన్నంత అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దోలీన్ ఆమీన్. ఎవరినైతే మీరు అనుగ్రహించారో వారిలో మేము ఉండేలాగా, అలాగే మీరు ఎవరి మీదైతే ఆగ్రహించారో వాళ్ళ దారిలో మేము ఉండకుండా మమ్మల్ని దీవించండి. సో ఫాతిహ చదివిన తర్వాత ఆల్వేస్ విసే ఆమీన్ అంటే ఇది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంగీకరించుగాక అని చెప్పి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సూరా, మనందరం మెమరైజ్ చేయాలి కంపల్సరీగా. అలాగే దాని అర్థాలు కూడా తెలుసుకొని మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను. సో ఖురాన్ చదవడంతో కూడా మనకి పుణ్యాలు వస్తున్నాయి. ఖురాన్ అర్థాలు తెలుసుకొని చదవడం వల్ల కూడా మరిన్ని పుణ్యాలు వస్తాయి. మనం ఏం చేస్తున్నామో, ఏం చదువుతున్నామో దాని అర్థాలు మనకు తెలిస్తే విల్ బి మోర్ కాన్ఫిడెంట్ వాట్ వీఆర్ రీడింగ్. అలాగే పిల్లలకి చెప్పడానికి, మన ఫ్యామిలీలో ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మన ఫ్రెండ్స్లో చాలామంది తెలియక వేరే జీవన విధానాల్లో ఉన్న వాళ్ళకి ఒకరి జీవితాన్ని బాగు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మన దైవం, మన ఒకే ఒక్క సృష్టికర్త చెప్పింది కూడా అదే, మీరు జడ్జ్ చేయకండి ఎవరిని, ఈజ్ ద వన్ హూ కెన్ జడ్జ్. నేనున్నాను కదా జడ్జ్ చేయడానికి. అండ్ హీ డింట్ గివ్ అస్ ఎనీ పవర్ టు జడ్జ్. మనకి ఏ అధికారం ఇవ్వలేదు, హక్కు ఇవ్వలేదు వేరే వాళ్ళని జడ్జ్ చేయడానికి. సో వీ షుడ్ నాట్ సే ఎనీథింగ్ ఎనీ వన్, అంటే వాళ్ళ హక్కుల్ని మనం తీసుకో. వీఆర్ ఆన్సరబుల్. సో ప్రతి ఒక్కరూ అకౌంటబుల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విల్ బి ద జడ్జ్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ఆయన మాత్రమే మనల్ని జడ్జ్ చేసేది, అలాగే మనల్ని క్షమించేది. ఎవరిని పూజించాలి మనం అంటే ఆ ఒకే ఒక్క సృష్టికర్త. ఎవరైతే సృష్టించారో మిమ్మల్ని, నన్ను, పూర్వీకుల్ని, ప్రతి ఒక్కరిని, సృష్టి మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే పూజలు అందుకోవడానికి అర్హులు. జజాకుముల్లాహ్ ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.